వెల్కమ్ టు ఆర్ఎఫ్ఐ టీవీ న్యూస్. సూళ్లూరుపేట సాయినగర్ లో 2014లో గుర్తించిన 33 అంకణాల ప్రభుత్వ ఖాళీ భూమి ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువైంది. 2017లో స్థానికులు కలిసి ఆ స్థలంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అర్జీ సమర్పించగా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. అనంతరం సంబంధిత అధికారులు అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చూపించి విక్రయానికి ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారిపై గొడవలకు దిగుతున్నట్లు వారు చెప్తున్నారు. విషయం తీవ్రతరం అవుతుండటంతో మున్సిపల్ అధికారులు ఎంఆర్ఓ కార్యాలయానికి పలుమార్లు అర్జీలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయాన్ని సందర్శించిన స్థానికులు ప్రభుత్వ భూమిని కాపాడుతూ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని శవరణ, రాజశేఖర్, సుధాకర్, జోగేశ్వరరావు తదితరులు వెల్లడించారు. కావాలి సార్ మాకు ఇది అన్నప్పుడు అట్లా మాకు బోర్డు వేసిన తర్వాత ఇది ఓకే మీకు అంగన్వాడీ స్కూల్ కనే మేము రెఫర్ చేస్తామని తర్వాత మేము ఓకే దాని వరకు కూడా ఏ కబ్జాకి మేము చూసుకుంటానే వస్తున్నాం. కానీ ఇది ఏంటంటే ఇది లాస్ట్ 10 నెలల వరకు ఉంది సార్. 11 నెలలు పెట్టింది ఇది రిజిస్ట్రేషన్ కాగితాలు ఇది మాది అన్నట్టుగా. ఫస్ట్ ఏంటంటే దానికి 2-3 వస్తా ఉన్నారు పోతా ఉన్నారు. 3 లక్షలు ఉన్న స్థలము ప్రాంతము 1.5 లక్షలు డెడ్ షీట్ గా వస్తుంది. ఇలాంటి అన్ని డైలీ ఒక నెలకు చూపించడము ఇలాంటివి చేసుకుంటా ఉన్నారు సార్. అది నేను ఈరోజు దాని మీద సర్వే తీసుకుని సరే సార్. ఆల్రెడీ దీనికి మీటర్లు ఏదైనా ఉన్నా కూడా మేము దాన్ని రిటర్న్ చేసి క్యాన్సిల్ చేయించాం. ఇది అసలు మాకు అలాంటి వాటికే లేదు. ఇది చాలా ఇబ్బంది ఉంది సార్ అక్కడ అంగన్వాడీ. దానికోసం బోర్డు దాన్ని వీళ్ళు పోయి బోర్డు పెట్టడం కమిషనర్ సార్ బోర్డు పెట్టింది దాన్ని చించేసినాం. మన సర్వేశ్వర ఆఫీసులు ఏదేమైనా చేస్తారు. 20/1 సర్వే నంబర్ అంటే దాన్ని చూపిస్తున్నారు. 20/1 సర్వే నంబర్ కుప్పం సుబ్రహ్మణ్యం పట్టాదారులే, కానీ చెరువు కాదు. చెరువుకి సర్వే నంబర్ మార్చి చేస్తున్నారు. పోతాను సర్వే తీసుకుని పోతే ల్యాండ్ మీద ఏదని మనం తెలుసుకోవాలి. అవును సార్, 20/1 వేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చిన పెట్టావా అది 20/1 కానీ 20/1 కాదు, అక్కడ మార్చి చేయించేసి. 2014లో 32 అంకణముల ఖాళీ స్థలము ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని 2017లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దాన్ని అంగన్వాడీ స్కూల్కని మేము అర్జీలు అన్ని ఇవ్వగా దాన్ని అంగన్వాడీ స్కూల్కని నిర్ణయించారు. అప్పటి నుండి ఏ కబ్జాదారులు రానియకుండా చూసుకుంటా ఉన్నాం. 2022లో మట్టి పోసడానికి వచ్చినా కూడా వాళ్ళను కూడా ఆపాం. కానీ ఇప్పుడు ఫస్ట్ మట్టి కొట్టు పోయకుండా తర్వాత వచ్చే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మా భూమి, ఇది మాది, ఎవరన్నా వస్తే పడతాము, చంపుతామని బెదిరించారు. అప్పటి నుండి మేము కమిషనర్కి కానీ ఎంఆర్ఓ గారికి కానీ అందరికీ అర్జీలు ఇచ్చాం. కమిషనర్ గారు బోర్డు పెట్టారు. ఆ బోర్డును కూడా వాళ్ళు లెక్క చేయకుండా బోర్డుని నైట్ వచ్చి పీకేసి అప్పటి నుండి వాళ్ళు సేల్స్ పెట్టేదాన్ని ఇది ఈ ల్యాండ్ 3 లక్షలు అంకణం 3 లక్షలు అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ 75 లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని వాళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నారు. అందుకు మేము చాలా కష్టపడి అన్ని ఆఫీసుల్లో అర్జీలు తిరుగుతా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు దాన్ని ఎవరు మాకు న్యాయం చేయలేదు. కావున ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇకనైనా మాకు న్యాయం చేసి దాన్ని కంచి వేసి దానికి గవర్నమెంట్ బోర్డు పెట్టి చేస్తే ఆ భూమి గవర్నమెంట్ వారికి ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుతానికి మన అంగన్వాడీ స్కూల్ కానీ లేదా ఏదో ఒకటి ఉన్నాయి గవర్నమెంట్ అంగన్వాడీ స్కూల్లో మాకు కావాలి. ఎందుకంటే అది బాడుకుంది, దాని ఎందుకు బాడు కట్టుకోవాలి, ఉన్న స్థలం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పి మేము అన్ని ఆఫీసులు తిరుగుతూ ఉన్నాం. కనీసం 3 నెలల నుంచి తిరుగుతున్నాము. ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు. కావున ప్రభుత్వం వారు దయచేసి మాకు ఆ